ఈ రోజుల్లో కూడా చాలామంది ఒక ఆయన పిలకేసుకొని 3 మేకులు తెంపుకోలేకపోయాడు, ఆయనేం దేవుడు, 3 మేకులు తెంపుకోవడానికి శక్తి లేదు, ఆయనేం దేవుడు అని వ్యంగ్యంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఒక ఆయన అయితే యేసుక్రీస్తు ప్రభువే గాని 3 మేకులు తెంపుకోవడానికి లోకానికి వస్తే నువ్వు చెప్పక్కర్లేదు, ఆయనే తెంపేసుకుంటాడు. 3 మేకులు తెంపుకోవడానికి యేసుప్రభు రాలేదు. ఆ 3 మేకుల మీద సిలువ మీద వేలాడి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని 3 మేకులు తెంపుకోలేదు. అక్కడ ఉన్నవారు కూడా నువ్వు నిజంగా దేవుడు అయితే 3 మేకులు తెంపుకొని దిగిపో అని అనేవాళ్ళు ఉన్నారు. నువ్వే స్పెషల్గా ఇప్పుడు అన్నలేటు అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. 3 మేకులు తెంపుకోలేవా, 3 మేకులు తెంపుకోలేవా, 3 మేకులు తెంపుకోలేవా అని. నేను అందుకనే చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి బల నిరూపణ చేసుకోవడానికి రాలేదు, తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 మేకులు తెంపుకోలేకపోడు అని అంటే ఆయన అప్పుడే కానీ ఆ 3 మేకులు తెంపేసుకుని ఉంటే ఈరోజు నువ్వు నేను ఆ మేకులతోటే చావాలి. సో యేసు ప్రభుకి మనం చావడం ఇష్టం లేదు గనక ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.